నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పుకుంది. నాకు కొద్దిగా బాధ అనిపించింది కొద్దిగా కష్టాలు అని నాకు. వేసుకోండి బాబు, సాంగ్ వేసుకోండి, కరిగిపోయామని. కరిగిపోయినావు 23 ఏళ్ళకి. మన షాప్ లో ఆయిల్ ప్యాకెట్ ఎంత తెలుసా నీకు? బాగా అడిగారు, కరెక్ట్ గా అడిగారు. చెప్పరా బాబు చెప్పు. ఆయిల్ ప్యాకెట్ ఎంత తెలుసా? షాంపూ ప్యాకెట్ ఎంత తెలుసా? ఏనాయనా అంతా ఏమన్నా చక్కగా అక్కడి నుంచి తెచ్చిన డబ్బులతో గోల్డ్ గిట్ ఏమన్నా చేయించావా? ఈవిడికి చేయించానండి. ఈవిడికి చేయించావా నాయన? అంటే ఆవిడ అడిగింది. ఏమడిగింది బాబు? నాకు నెక్లెస్ లేదు, ఒకటి చేయించావా అని అడిగింది. ఎవరు కొని ఇచ్చారు? ఓకే, కట్టం కింద పెట్టిందా నీకు? దగ్గర నా వయసు ఉంది, నీకు నచ్చిందా? నా కళ్ళతో చూడనే మీకు తెలుస్తుందా? నేను కావాలా డబ్బులు కావాలి? నేనేం చెప్తాదని చూడండి, నేను కావాలని చెప్తాది కాదు. చెప్తుందా? ఆగమ్మా, ఆగు 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 ఆగు, ఆయనకి ఏదో నిర్ణయం ఉంది. చెప్పు. నేను కావాలని చెప్పు, వీళ్ళకి అర్థం కాదు, నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది. అమ్మ అఖిల ఏదో అడుగుతున్నాడు సాయి, చెప్తాను. చెప్పండి అయ్యా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. మాది కాకినాడ అండి. ఓకే. మాకు ఒక్కగానే ఒక కొడుకు అండి. చిన్న షాప్ పెట్టుకున్నాం మేము, హోల్సేల్ షాప్. ఓహో. పెట్టుకుంటే ఇందులో షాప్ లో సరుకులు ఏమి మిస్ అయిపోతున్నాయండి, డబ్బులు అయ్యింది. మీ షాప్ లో మీ వస్తువులు మిస్ అయిపోతున్నాయి? వస్తువులు ఏమి మిస్ అయిపోతున్నాయండి, డబ్బులు మిస్ అయిపోతున్నాయండి. ఓకే. వీడికి చిన్న బండి కొని ఇచ్చేవాడి, గారాలు కొడుకు కదండి. ఈ బండి మీద తిరిగితే అటు ఇటు తిరిగితే మొత్తం డబ్బులు అయ్యి నాశనం చేస్తున్నాడండి. వృధా చేసేస్తున్నాడు. వృధా చేసి ఒక ఆవిడని, మా పక్క వీధిలో ఉంటదండి ఒక ఆవిడ, వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆవిడ షాప్ దగ్గరకు వస్తాం, వీడితో మాట్లాడతాం, వీడు ఆవిడతో మాట్లాడతాం, అలా జరిగి మొత్తం మీద ఇద్దరు లవ్ చేసుకున్నాం మేము, పెళ్లి చేసుకుంటాం మేము అని మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోండి, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటానని కాపీ మీద వెళ్ళిపోయింది ఇంట్లో. ఈయనేనా మీ అబ్బాయి? ఈయనండి. ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు సాయి అండి. నీ పేరేంటమ్మా? అఖిల. సాయి, ఆవిడ వయసు నీకు ఏమన్నా అర్థం అవుతుందా? కొద్ది పెద్దవాడు. కొంచెం పెద్ద ఆవిడ? కొంచెం పెద్ద ఆవిడ? కొంచెమేనండి. మాకన్నా పెద్ద మనిషిలాగా కనిపిస్తుంది అయ్యా. ఏమన్నా అర్థం అవుతుందా నీకు? ఆవిడ మీద నీకు ప్రేమనా? తప్పేంటండి? తప్పు సార్. తప్పేంటండి? పెద్ద అంకులు చిన్న పిల్ల 17 ఏళ్ళ అమ్మాయిని 16 ఏళ్ళు 15 అమ్మాయిని ప్రేమించ తప్పలేదు, నేను ప్రేమించ తప్పేంటండి? 16 ఏళ్ళు 15 ఏళ్ళు చెప్తున్నావు అంటే అసలు నీ మైండ్ మ్యాచ్యూర్ కాలే అన్నట్టు. పెద్ద అంకుల్ 16-15 సంవత్సరాల అమ్మాయికి ఎందుకు పడతాడు? అంకుల్ కు తెలియదా ఆ వయసున్న పిల్లల వెనకాల పడితే ఎలాంటి కేసులు పడతాయో? ఎంత పెద్ద పోస్కో యాక్టులు అలాంటి పడతాయి కదా. కేసులు ఎక్కడండి? బోల్డ్ ఫ్యామిలీలో నడుస్తుంది తెలుసా? అంతా కాదండి, ఆయనకి ఏదో చెప్పి మా పెళ్లి జరిపించాలండి మీరే. అసలు నేను చదువుతున్నావు బాబు, నీ వయసు ఎంత? నాకు 22 సంవత్సరాలు అండి. 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి నీకు పెళ్లి కావాలా? చదువు అయిపోయాక చేసుకుంటానండి. ఎంత సంపాదిస్తున్నాను నెలకి? నాకు ఇంకా జాబ్ లో గట్రా ఏం చేయలేదు, ప్రస్తుతానికి మా నాన్నగారు కొట్టి చూసుకుంటా ఉంటాను. బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నానండి. చదువుతున్నాను. ఏందమ్మా నీకు నచ్చాడా మరి అబ్బాయి? నీ వయసు ఎంతమ్మా? నీ వయసులో సగం వయసు పిల్లోడిని పెట్టుకొని నువ్వు ఆ తల్లిదండ్రులకి ఏందమ్మా ఆవేదన? కొంచెం నువ్వన్నా ఆ పిల్లోడు నీ దగ్గరకు వస్తావు అంటే రాకూడదు, ఇది తప్పని చెప్పావు అమ్మా? చెప్పినా మేడం. ఏం చెప్పావు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? నీకు ఇష్టమేనా? పర్లేదా నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని ఇద్దరు కాపురం చేద్దాం అనుకుంటున్నారా? ఏమ్మా చెప్పు తల్లి. నేను కూడా ఒక్కదాన్ని అంటున్నాను, చేసుకుందామని అనుకుంటున్నాను. సరే, నువ్వు చేసుకోవడంలో తప్పులేదు, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, దాంట్లో తప్పులేదు. నీకు కూడా ఒక తోడు నీడ కావాలి. సొసైటీ కూడా ఒంటరి మహిళలకు ఒక రకంగా చూస్తుంది, అది వాస్తవమే. కానీ మనం కూడా వయసు చూడాలి కదా. మీకన్నా వయసులో సగం తక్కువ ఉన్నది 22 సంవత్సరాల అబ్బాయితో మీరు 40 సంవత్సరాలు అంటున్నారు. మీరు ఒక రిలేషన్షిప్ లో ఉండడం కరెక్టే అనిపిస్తుందా మీకు? తప్పు కదా చేయడం? మీరు చెప్పండి, నాకు తెలియకుండా మీకు అడుగుతున్నా, తప్పా కరెక్టా? తప్పేం కాదండి. తప్పేం కాదు, సొసైటీలో చాలా జరుగుతున్నాయండి. చాలా జరుగుతున్నాయి, మన కళ్ళ ముందరే బోల్డ్ చూస్తున్నాయండి సిచ్యువేషన్. ఏంటా బాబు నువ్వు అవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి, నాకు లైఫ్ లో ఒక తోడు కావాలి, నీడ కావాలని కోరుకుంటున్నాను. నీకెంతరా వయసు తోడు నీడలు కావడానికి? ఆ తోడు నీడలు ఉండే వాళ్ళే జుట్లు పీక్కుంటున్నారు. నీకెందుకు రా నాయన తోడు నీడ 23 ఏళ్ళకి? మీ అమ్మ వయసు ఉన్నది, మీ అమ్మ వయసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి వయసు ఒక్కటే. లేదండి, ఆవిడ మీద చిన్నదేనండి. కొద్దిగా చిన్నదేనా? ఏమన్నా అంటే నా కళ్ళుతో చూడన్నానా ఎలా కనపడుతున్నా నాకు అంటున్నాడండి. అది
ఏం మిమ్మల్ని అంటాడా? నా కళ్ళతో చూడండి మీకు కనిపించుద్ది ఆవిడ అంటాడా? ఇంకా నయం అందరినీ చూడమని చెప్పలేదు. చూడండి అంత పెద్ద ఆవిడ కనిపిస్తున్నాను. ఏమ్మా ఈవిడ నీ కోళ్ళంట, ఓకేనా నీకు? ఏమ్మా నీకు నా కొడుకే దొరికాడు, ఎవరు దొరకలేదా నీకు? ఏమో చిన్న వయసు వాళ్ళు ఎవరు దొరకలేదమ్మా నీకు? నీ కొడుకుని అడగాలి. కొడుకుని అడిగేదేంటమ్మా, నువ్వు పెద్దదానివి, నా కొడుకు చిన్నవాడు. ఎరా నీకు అదే నచ్చిందారా? నీకు ఎవరో నచ్చలేదారా? నచ్చలేదండి, ఎవరు నచ్చలేదు. ఎదవా చెంప పగిలిపోద్ది, ఎదవేసాలించేవంటి ఇలా ఎదురెత్తున్నారండి, చెంప మీద పడుతున్నది అంటున్నారండి. ఇక్కడైనా విచిత్రం అనుకుంటారు బాబు, ఆమె నిన్ను ఎదిరించడం ఏమిట్రా? ఆ పెద్దోళ్ళు నువ్వే ఎదిరిస్తున్నావు. వద్దు అని ఆ దారిలోకి వెళ్ళొద్దు అని చెప్తుంటే ఆ దారే బాగుంది నేను వెళతాను అని నువ్వు వాళ్ళని ఎదిరిస్తున్నావు. నాకు ఈవిడ చూపించినంత కేరింగ్ వాళ్ళు ఏం చూపించలేదండి. కేరింగ్ అంటే ఏ విధంగా కేరింగ్ చూపిస్తుంది అంటే ఎలాంటి కేరింగ్ చూపిస్తుంది చెప్పండి ఒకసారి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కేరింగ్ చూపించిన వాళ్ళు ఎవరున్నారు? ఏం కేరింగ్ చూపిస్తుంది? కేరింగ్ అంటే ఏముందండి, చెప్పు బాబు. ఫోన్ చేస్తుందండి, తిన్నావా అని అడిగిద్ది, నా బాగోగులు అన్ని అడిగిద్ది, బాగా చదువుకో, నువ్వు చదువు అయిపోయాక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అన్ని మేము చాలా మాట్లాడుకుంటామండి. అలాగే అంటే ఇన్ని రోజులు గడ్డి తిన్నావు, అరే ఇన్ని రోజులు గడ్డి తిన్నావు, ఇన్ని రోజులు నీకు బట్టలు కొనిలే, బండి కొనిలే, చదివిపిలేదు, తీసుకెళ్లి బర్లుగా పిచ్చిరా. అది వాళ్ళ అవసరాలండి. ఏంది నువ్వు చదువుకుంటే వాళ్ళ అవసరమా? అదే మరి వాళ్ళ అవసరాలకి ఇప్పుడు నేను పెద్ద అయ్యి వాళ్ళు పోషించాలి కాబట్టి నా వాళ్ళ అవసరాల కోసం నాకు బండి కొన్నారు, అన్ని చూపించారు, కొట్లో కూర్చోబెట్టి ఈ కొట్టు నీదరనా, నా ఆస్తిలో సగం వాడుతున్నాను, అదేదో మాయ మాటలు చెప్పి నాకు అలా ఏమారుతున్నారండి. ఈవిడ ఎక్కువయ్యి పిచ్చి ఎక్కువై నేను ఒక్కడిగా అన్నది పిచ్చి కాదండి, ఈవిడ చెప్పిందండి, ఫ్యాక్ట్ మొత్తం నాకు చెప్పిందండి. ఈవిడ ఎలాగ ఉండాలి అదే మొత్తం చెప్పిందండి. ఈవిడ చెప్పాక తెలుసు, నా కళ్ళు తెరుచుకున్నాండి ఎలాగ ఉండాలి అసలు. అవును, కానీ చదువే పూర్తి కాలేదు, నువ్వు లైఫ్ లో సెటే కావలేదు. అదే నేను అడుగుతున్నానండి, మా వాళ్ళేమో వద్దంట, నేను చదువు అయిపోయాక ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని చేసుకుంటాను ఆవిడ పెళ్ళి అంటే ఒప్పుకుంటలేదండి వాళ్ళు. నీకు పెళ్లి కదా తొందర ఎందుకు వచ్చింది? తొందర ఉందండి, ఎవరికైనా తోడు లేడా లైఫ్ లో. ఏంది తోడు నీడా? నీ వయసు ఎంత అని నీకు తోడి నీడేంది? ఆ వయసు వాళ్ళు అడగాల తోడి నీడా అని, తను అడగొచ్చు తప్పులేదు. నీకేం తోడి నీడేంది? తోడి నీడా ఇప్పుడు ఈవిడికి డైవర్స్ అండి, ఒంటరిగా ఉంటుంది పోయి. అయ్యా సమాజ సేవ తర్వాత చేద్దు కానీ ఇంకా వయసు ఉంది. అన్నం పెట్టిన వాళ్ళేమో అవసరాలకి మాట్లాడుతున్నారట. ఇప్పుడు ఈవిడ అవసరాలు తీర్చడానికి మాత్రం తోడు లేడు కాబట్టి నేను తోడయి నిలుస్తా అని చెప్తున్నాడు. నేనైతే ఏం చేయలేదండి, నాకు చిన్నప్పటి నుండి ఏం చేయలే. ఒక అవసరం లేదు, నాన్న ఇది ఇలా తింటారా ఇలా చేయాలని చెప్పి ఏం లేదు. జ్వరం వచ్చినప్పుడు పక్కన లేడు, ఎంతసేపు పని ఆయన వాళ్ళ ఆవిడ ఆయన వాళ్ళు కలిసి ఉంటారండి. నాన్న కాదు అమ్మ కాదు వాళ్ళ ఆవిడ. ఏం పెట్టావే నా కొడుక్కి? ఏం మందు పెట్టావు? ఏం మందు పెట్టి మరగేసుకున్నావు నా కొడుకుని? నువ్వు ఎంత పెద్దగా నా కొడుకు వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడే? గల్లీ నాకు నేనే ఎదిగాను, నువ్వే ఏం పెంచలేదు. వాళ్ళే ఏదో మందు పెట్టి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారండి. ఇవి చాలా మంచిదండి. ఇవి మెంటల్ కొంచెం మెంటల్ ఇష్యూ ఉంది. మెంటల్ ఏం లేదండి, దిమాగ్ ఖరాబ్ చేసిందండి మొత్తానికి. వాళ్ళేదో తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. మాకు తెలియదు అంటాడు రా, మాకు తెలియదు అంటే నువ్వు వేసి అదొప్పలు అన్ని చేస్తుంటానే. ఆవిడ వేసేటి నీవు వేసేటి, ఆవిడ ప్రేమింతావు నువ్వు. అసలు ఏమన్నా ఎక్కడ లేకుండా చేయాలండి. ఆవిడ కూడా బండి మీద తిప్పుతుంటే సరదాలకన్నట్లు బాగుందండి, తిరగడానికి ఇద్దరికైనా. ఎవడో దొరకలేదు, డబ్బులు అయిపోతున్నాయి, కురవని తిప్పుకుని తిరుగుతుందండి. ఇంకా అదే అడుగుతున్నామయ్యా, కిరాణా వస్తువులు అన్ని మాయమైపోతున్నాయి అన్నారు కదా. ఏం బాబు ఏమైనా సాయా ఆ సేవ సమాజ సేవ అన్ని దాచిపెట్టుకున్నటువన్నీ దోచిపెడుతున్నావు ఆవిడకి? ఆమెకైనా ఇస్తున్నావు? సమాజం కాదండి, ఈవిడ గత 5 నెలల నుండి మా ఇంటి గల్లీలో చేరిందండి. చేరితే వాళ్ళ ఇంట్లో ఏమైనా సాయిత కావాలితే అప్పుడప్పుడు పిలిచేదండి. వెళ్ళేవాడిని, ఏంటంటే మీరు ఒకళ్ళే ఉంటారా ఎవరు లేరా అంటే, లేదు మాకు ఇలాగ మా ఆయనకి నాకు గొడవ డైవర్స్ అయిపోయింది, ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటున్నాను, నాకు ఇన్ని కష్టాలున్నాయి అని చెప్పుకుంది. నాకు కొద్దిగా బాధ అనిపించిందండి కొద్దిగా కష్టాలని. నాకు వేసుకోండి బాబు, సాంగ్ వేసుకోండి, కరిగిపోయామని. కరిగిపోయినావు 23 ఏళ్ళకి. సరే అలా ఒక సమాజ సేవ చేసావే అనుకుందాము, మరి నీ కష్టం నువ్వు చేసి ఆమెకి తీసుకెళ్లి పెట్టాలి కానీ వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు నన్ను పట్టించుకోలేదు అన్నప్పుడు వాళ్ళ కష్టం నువ్వు ఎందుకు తీసుకెళ్తావు? మరి వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారు కదండి, వాళ్ళు చూసుకున్నాను నేను ఈవిడికి పెడతాను. మన షాప్ లో ఆయిల్ ప్యాకెట్ ఎంత తెలుసా నీకు? బాగా అడిగారు, కరెక్ట్ గా అడిగారు. చెప్పరా బాబు చెప్పు. ఆయిల్ ప్యాకెట్ ఎంత తెలుసా? షాంపూ ప్యాకెట్ ఎంత తెలుసా?
అవునమ్మా, నీకు మరి ప్రీవియస్ ఏంటి డివోర్స్ అయిందా, మరి హస్బెండ్ చనిపోయాడా? డివోర్స్ అయిపోయింది. ఎందుకైంది డివోర్స్? మరి తాగుతారు, డివోర్స్ తీసుకున్నారు. సరే, డివోర్స్ తీసుకున్నావు కరెక్టే. మరి ఇప్పుడు ఏదైతే నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నావు అది కరెక్టే అనిపిస్తుందా నీకు? కరెక్టే, మనం ఎవరికి భయపడక్కర్లేదు. చెప్పక్కర్లేదండి, మా అమ్మ చెప్పక్కర్లే, ఆయన ఆవిడ ఏం చెప్పగలరు, నాకు అన్ని తెలుసండి. నేను బీటెక్ చదువుతున్నాను, నాకేం తెలియకుండా ఉండదు. 22 సంవత్సరాలు, నాకు అన్ని తెలుసండి. పీజీ గట్ట ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఆవిడే కట్టిందండి. ఆవిడే కట్టిందా? పీజీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఫీజు కట్టి ఎలా చదువుకున్నావు? ఏదైనా కావాలి డిమాండ్ చేస్తావు మా దగ్గర. బండి ఆవిడే కొనిచ్చిందండి. పెట్రోల్ గట్ట ఈవిడే కొట్టేస్తుందండి. పెట్రోల్ గట్ట ఆవిడ కొట్టిందా? షాప్ లో డబ్బులన్నీ మిస్ చేసి? లేదండి, ఇంట్లో అవసరాలు అయ్యి అంటే. ఇంట్లో అసలు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? అన్ని నేను తెచ్చి పడేసేటప్పుడు నీకు పని ఉందా? తీసుకున్నానండి, కొడుకన్నాక తీసుకున్నాను. మరి ఆమె పెట్రోల్ కొట్టిస్తుంది అంటున్నావయ్యా? ఆమె ఎక్కడ తెచ్చి కొట్టిస్తుంది పెట్రోల్ నీకు? బండి ఎప్పుడు కొన్నానండి? ఎప్పటి నుంచి అడిగితే ఇప్పుడే కొనేది. నీకు అప్పటికన్నా కొన్నాను, మా బాబు అప్పటికి కొనవలేదు. ఇప్పుడు ఇంకా సైకిల్ ఉంది నాకు. ఇంకా ఆగండి ఆగండి, ఎన్ని అవసరాలు ఉంటాయండి కుర్రోడు కన్నాక? రే ఆగరా బాబు, ఆగు. ఏంద్రా బాబు టాపిక్ ఇప్పుడు బండి కొనియడమా? కొనిచ్చిన బండి మీద ఆమెను తిప్పడం టాపిక్. బండి ఎప్పుడు కొనిచ్చారని కాదు, కొనిచ్చిన బండి మీద ఆమెను ఎందుకు తిప్పుతున్నారా అని టాపిక్. నువ్వు ఉల్టా ఇంకా వాళ్ళని అంటున్నావు, ఎప్పుడు అడిగితే ఎప్పుడు కొనిచ్చావని. కొనిచ్చి తప్పు చేశారు. ఇవి నెక్కి చెప్తున్నా చూసావా? కూర్చొని కాబట్టి అడుగుతున్నాను. ఫాలో అవుతున్నాడండి అయితే నన్ను. నేనేం చేస్తాను? బాగోతున్నాడు రా ఫాలో అవ్వడానికి. ఎప్పుడైనా మీ అమ్మని గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తావా సరదాగానా? బండిలో పెట్రోల్ లేదంటాడు. ఇవ్వాలి కదండి, మరి డబ్బులు కాదు షాప్ లో దగ్గర ఉంది తాళం అవునైతే తీసుకోవడానికి. అదొకటండి, బండి ఒకటి కొని ఇచ్చారు కాబట్టి ఇంకా నా మీద రావడానికి సరిపోతారు. నీ కాలేజ్ లో నీ వయసు గల అమ్మాయిలు ఎవరు లేరా? అమ్మాయిల కన్నా ఇలా బెస్ట్ అని తెలిసిందండి నాకు తర్వాత. కాలేజ్ లో ఏ అమ్మాయితో మాట్లాడవా? లేదండి. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అబ్బాయిలు? అమ్మాయి ఉండేది కానీ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. అమ్మాయి మోసం చేసింది. ఎవరు ఆ అమ్మాయి? ఎవరు మోసం చేసిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వదిలేండి, ఇంకెందుకు అయిపోయింది, గతం గత. సరే, మీ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్స్ ఉన్నారా ఫ్రెండ్స్? వాళ్ళ క్లవర్లు మాట్లాడతలేదండి ఈ మధ్యన, ఎందుకో మరి. ఇంతవరకు ముగ్గురం ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళం. సార్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సార్, వాడి వయసు చిన్నది, వాడికి ఏదో లవ్ డిస్టర్బెన్స్ ఉంది, ఈమెకు మొగుడు వదిలేశాడు, ఈమె బాధ ఆయనకు చెప్పుకున్నాడు, ఆయన బాధ ఈమెకు చెప్పుకుంది. ఇద్దరు పాపం భుజాలు బాగా రాసుకొని ఓదార్చుకున్నారు, కనెక్ట్ అయిపోయారు. తీసుకొచ్చి వీళ్ళకి గుదిబండే కూర్చున్నారు. నాకు ఇంకొక డౌట్ వస్తుంది, ఎందుకంటే కిరాణం కొట్టు అని అంటున్నారు, ప్లస్ 20,000 10,000 ఇట్లా తీసుకుని వస్తా అన్నాడు. కానీ ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? అదే ఇంకా ఈమెని పోషించడానికి సార్. తిప్పుతున్నాడు. నేనేమనుకుంటున్నా, తిన దగ్గర నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి, ప్లస్ సుఖం కూడా దొరుకుతుంది. అంతే కదా మరి, ఇంకేం కావాలి? ఒక ఆడదానికి ఏనైనా అంత ఏమన్నా చక్కగా అక్కడి నుంచి తెచ్చిన డబ్బులతో గోల్డ్ గిట్ ఏమన్నా చేయించావా? ఈవిడికి చేయించానండి. ఈవిడికి చేయించావా నాయనా? అంటే ఆవిడ అడిగింది. ఏమడిగింది బాబు? నాకు నెక్లెస్ లేదు, ఒకటి చేయించావా అని అడిగింది. చూసారా సార్? నెక్లెస్ వేసుకోని లేదు కదా మరి. నెక్లెస్ ఎక్కడ ఉంది? ఉందా అమ్మా? ఉంచావు. ఓకే, బానే చెప్తుంది ఉందని. అది ఎవరు కొని ఇచ్చారు? ఓకే, కట్టం కింద పెట్టిందా నీకు? ప్రేమతో ఇచ్చానండి. ప్రేమతో ఇచ్చావా? నువ్వు ప్రేమతో ఇచ్చావా, తను అడిగిందని ఇచ్చావా? అలా దించుకుంటే చెప్పు సమాధానం. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. గోపు పగిలిపోద్ది మళ్ళీ. ఈ పని మీరు ఇంట్లో చేయాల్సిందండి, గోపు పగలు కొట్టడం. ఏమన్నా చేసుకుంటాడు కొడుకు కదండి, ఎక్కడ చచ్చిపోతాడు భయం వేసి మేము ఏమి అనలేకపోతున్నాం సార్. మేడం మేము కొట్టాడండి, చంపేలా కొట్టాడు. చూసుకుంటానంటే నన్ను కొట్టాడండి. కొట్టాడా? మరి నువ్వు చేసే పనులకు ముద్దు పెడతాడా? అదంతా నాకు ఎందుకండి, ఇదంతా నా ఇష్టం, నా జీవితం. ఇప్పుడు కన్నారు పెంచారు, వాళ్ళ పని అయిపోయింది. ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినంటే బతకాలనుకుంటున్నాను. వీలైతే పెళ్లి చేయమనండి, లేకపోతే మా దారి మేము చూసుకుంటాం. ఆస్తిలో అతను నాకు రాసేమనండి. అసలు నేను పట్టించుకోరు కదా, ఇంకా ఆస్తి ఎందుకు ఇవ్వాలి నీకు? మరి కొడుకు ఇవ్వాలి కదండి ఆస్తి. బాబు నువ్వు నీ అంతటి నువ్వే పెరిగినావు, నీ కష్టం నువ్వే పడుతున్నావు, నీకు ఆమె చదివిపిస్తుంది, ఇంట్లో డబ్బులు నువ్వు ముట్టట్లా, కిరాణా సామాన్ ఆమెకి ఇయ్యట్లా, ఇవ్వకు నువ్వు సాయం చేయట్లా. అలాంటప్పుడు నీకు వాళ్ళ ఆస్తితో నీకేం సంబంధం? ఇప్పుడు నేను కావాలంటున్నారు, మరి నేను బతకాలనుకుంటున్నాను కాబట్టి, నన్ను బతికించాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఏదో మరి దారి చూపిమనండి. నిన్నేమన్నా కోడలికి ఇంటికి తెచ్చుకుంటున్నారా? ఇంత కష్టపడి కనడానికి కన్నింది కాకుండా మళ్ళీ ఇంకా నీకు రిటర్న్ ఇవ్వాలా? అంటే ఇప్పుడు నువ్వు కొడుకుగా పుట్టి పెరిగి అంత అయిపోయింది, నీ అవసరం అంతా అయిపోయింది, మళ్ళీ రిటర్న్ ఇంటికి తెచ్చుకోవాలంటే నీకు ఎదురు కట్నం ఇవ్వాలా? వదిలేయమ్మా, వదిలేయి, నీకు మంచి లైఫ్ ఉంటది, మంచి జీవితం ఇస్తాం మేము. నాకు చూడు,
చూడు ఇప్పటికీ క్షమిస్తున్నాడు, కన్న తల్లి కాబట్టి ఆ మాట అనిందిరా. ఎందుకు ఈవిడతోనే ఉంటాం కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఆమెతో ఉంటే మీకు చక్కగా వస్తే నీకు మంచి మ్యారేజ్ చేసి మంచి అమ్మాయితో పెళ్లి చేస్తాం, మంచిగా ప్రేమ చూపిస్తుందండి. ఉన్నదంతా మీకే కదరా, ఇంకా ఎవరికే? మీకంటే ఇప్పుడు నాకు ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఏం చూపించదే? ఏం చూపించరా? నీకు మధ్యలో వచ్చిందే నీకు ప్రేమ కావాలా? మధ్యలో వచ్చిందే ముక్కువ. అంటే ప్రేమ చూపిస్తే ఎటైనా మగ్గుతావును? లేదండి, లేదు. మెంటల్ ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏదో వదిలే అంటున్నాడు. అమ్మాయికి ఏదో పెళ్ళైందట, ఆ డిప్రెషన్ లో పోయి ఈమె మాయలో పడ్డాడు. ఈమెకైతే డబ్బులు తీసుకెళ్లి ఇస్తున్నాడు, బండి మీద తిప్పుతున్నాడు, సుఖంగా పెడుతున్నాడు. మీ కిరాణా షాపు నుంచే కిరాణా కొట్టు తీసుకొచ్చి ఈమెను పోషిస్తున్నాడు. మాయం లేదు, నా ఎంతగా నేనే చెప్పానండి ప్రేమిస్తుంది. వాడికి మొన్న దాకా సరిగా మాట్లాడుతున్నారు అదండి, మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు, నేర్పేస్తుందండి అన్ని. ఇవిడే చెప్పిందండి. అక్కడ ఇలా ఎదురు సమాధానం చెప్పేవాడు కదండి అసలు. అలాగే అలాగే అని మాయ మాటల్లో పడేసింది సార్, మాయ మాటల్లో పడేసి కొడుకుని చుట్టూ ఏం మాయ చేసిందో ఏం అర్థం, ఏం మాయ చేసిందో, ఏం మందు పెట్టిందో. ఈవిడేం మాయ చేయలేదు, మీరే మాయ చేసింది. పొలి రాలిపోతే మళ్ళీ అదో సమాధానం చెప్పి మాయ చేసాం. ఇప్పుడు అసలు కొడుతుంటేనే నేను కొట్టనెత్తలేదు. ఏమ్మా ఆ కన్న తల్లి అడిగేదానికి సమాధానం చెప్పు. ఆవేదన చూడు ఎలా పడుతుందో. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం, పెళ్లి చేసుకుంటాము. ఆ మాట అనడానికి అర్థం ఉందా అమ్మా? మీ ఇద్దరేంది? మీ ఇద్దరు వాడి వయసు ఏంది, నీ వయసు ఏంది? ప్రేమించుకుంటాం అనవేంది? వయసుతో పని లేదండి. ఒరే నువ్వు నాకే చెప్తున్నావురా వయసుతో పని లేదని? ఏడో కూర్చున్నావు, నీకు అర్థమవుతుందారా? అమ్మ అఖిల ఇటు, నువ్వు తల కిందికేసుకుని చాలు. ఇప్పుడేం నీకు కొత్తగా పెళ్లి కాలేదు, అర్థమైందా? నీ వయసు ఎంత? 40 అన్నప్పుడు నీది ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, పెళ్లి జీవితం కదా. ఆ అబ్బాయి వయసు ఎంత? మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది? నీకు జరిగినది అన్యాయమే, మేమేం కాదనట్లేదు. అలా నా చిన్న వయసు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఎలా అంటున్నావు? పిల్లలు ఉన్నారు ఇంతకు ముందు. ఆ అబ్బాయి సంగతి పక్కన పెట్టు, నీ గురించి మాట్లాడుతున్నా కదా నేను, మళ్ళీ ఆయన గురించి మాట్లాడుతావు. నీకు పిల్లలు ఉన్నారు ఇంతకు ముందు భర్తతోటి? నీకు ఇప్పుడు ఏం కావాలి అసలు? తోడుగా. నీకు ఎంత పెద్ద ఏజ్ కావాలి నీకు? నువ్వు నీతో మాట్లాడితే జరావు, నువ్వు చెప్పు. నీ వయసు దానికి ఎంత ఏజ్ వాళ్ళు కావాలి నీతో, లేదా నీకంటే పెద్దవాళ్ళు కావాలి, అవునా కాదా? నా ఇష్టం మేడం, నేను చేసుకుంటాను. ఏంటి నీ ఇష్టము? నీకు కొడుకు గాని కూతురు గాని పుట్టుంటే ఉన్న ఏజ్ వాళ్ళతోట నువ్వు పెళ్లి చేసుకునేది? ఏం బుర్ర పని చేస్తలేదా? ఎవరు చేస్తారు? అందరు చేతులు కాళ్ళు తలకాయలు నరుకుంటారు, నువ్వు నరుకుంటావా? చెప్పు. మీకేం చెప్పని అవసరం లేదు మేడం. అవసరం లేదా? ఎవరికి చెప్తావు? మా అత్త మామకు మాట్లాడతా. నీకు మీకు వాళ్ళు మాట్లాడను. కోళ్ళ ఎక్కడి నుంచి తెచ్చావురా? కోళ్ళ ఎక్కడి నుంచి తెచ్చావురా? కోళ్ళే ఎస్మెంట్ కోళ్ళ అది ఎంత? నీవేజియా? కోళ్ళ కావాల్సి వచ్చిందా నీకు ఇప్పుడు దాకా? నీవేజియా? నీ వీడిదా? నీ చూడదురా? ముద్దుగా చెప్తుంది సార్, అత్తమామలు అట అత్తమామలు ముద్దుగా చెప్తుంది. చాలా బాగా మాట్లాడుతుందండి, ఏ రకంగా మాట్లాడుతున్నాడు బాబు నీతోనే? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సాయి, నీ వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? చదువుకోవడం, ఫ్యూచర్ ఏంటా అని ఆలోచించుకోవడము. అప్పుడే నీకు పెళ్లి తోడు వరకు వచ్చిందంటే ఏదో డిప్రెషన్ లో జరిగింది, అయిపోయింది. ముందు విను. ఈ వినకనే ఇంతవరకు తెచ్చుకున్నావు నువ్వు. అసలు బయట ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి అదంతా వదిలిపెట్టి అప్పుడే నీకు తోడు నీడల కాడికి వెళ్ళిపోయావా? నేను చదువుకుని చిన్న ఉద్యోగం చేసుకున్నాక చేసుకుంటానని చెప్పానండి, ఆడలేదు. అమ్మా చేసుకో, నిన్ను పెళ్లి చేసుకోదని ఎవరు అనట్లా, సన్యాసం పుచ్చుకొని ఎవరు అనట్లా. కానీ నువ్వు చేసుకోవాల్సిన వయసు నీకంటే చిన్నవాళ్ళు, అప్పుడే ఇద్దరికి అండర్స్టాండ్మెంట్ ఉంటుంది. నన్ను బాగానే అర్థం చేసుకుందండి. అమ్మ ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోదు? తనకి తోడు లేదు, తనకి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నువ్వు ఈజీగా బకరాగా దొరికినావు. నా కొడుకుని వదిలేసాయి, వెళ్ళిపో. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపోవాలి. వదిలేస్తే ఆడు పడ్డా వెళ్ళడానికి బండి మీద తిరగడానికి వాళ్ళేదో మందు పెట్టారు వాళ్ళ దగ్గర ఉండేలాగా. ఏం పెట్టిందో మరి నా కొడుక్కి? చిన్న పెట్టలేదు మందు, మీరేదో మందు పెట్టారు. నేనే మందు పెట్టి దానికి అలవాటు అవ్వమని. మందు పెట్టిన వాళ్ళైతే నీకు బండి కొనియరు, నీకు కావాల్సిన ఇవి తీసుకో అని చెప్పరు. నీకు అక్కడ లాకర్ది తాళం ఏదైతే ఉందో నీ చేతికి ఇవ్వరు. అన్ని సామాన్లు పోతున్నావు కూడా నేను ఇంతవరకు అడగకుండా ఉన్నారంటే అది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్పతనం.
అది నీకు అర్థం కావట్లేదు ఇంకా. ఈవిడ మాయలో పడిపోయాడు. అంటే నీ ఏజ్ వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తున్నారా? బోల్డ్ మంది చేస్తున్నారండి. ఎవర్రా బోల్డ్ మంది? సొసైటీలో ఎవరు చూపించు బోల్డ్ మంది ఎవరు? నీకు తప్ప ఎవరో లేరు అక్కడ. ఎవరున్నారు చెప్పు, చూపించు, మాకు చూపియాలి. నీలాగా ఎవరు బద్దెక్కించారో ఎవరో చూపిరా. మీ మీద చాలా మంచిది. ఇంకా మంచిది ఏం మంచిది? నీకేం మంచితనం చేసింది? నీకేం మంచితనం చూపించిందిరా ఎదవా? ఏం చూపించింది? ఏం మంచితనం చెప్పు. దాన్ని ఊళ్ళో లేకుండా చేయాలి. నన్ను ఉంటావా ఇంట్లో మంచిగా ఉంటావు? దాన్ని వదిలేస్తావా చెప్పు. వదలక ఏం చేస్తావు చెప్పు. మమ్మల్ని ఏదైనా తాగి చచ్చిపోమంటావా చెప్పు. దాంతోనే ఉంటానంటే చెప్పు. మీ నాన్న సరిపోతాం చెప్పు. నీ దాంతోనే ఉంటానంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తాగి చచ్చిపోతామని ఏదో నేను మారిపోతానని ఏదో చేస్తున్నారు. ఆవేదన రా బాబు, అది నీకు ఆవేదన బ్లాక్ మెయిల్ లాగా కనిపిస్తుందిరా నాయన. నీ మంచి కోసం అని చెప్తారు కదా ఏ తల్లిదండ్రులు కూడా. ఈవిడొచ్చాక నా లైఫ్ మారింది. నేను కలరబుల్ గా మార్చేసింది. అలా మార్చేసింది నిన్ను అలా మార్చేసింది. లైఫ్ అంటారు. ఏం లైఫ్ చూపించింది నీకు? సాయి, నీకు ఇక్కడొక్కటి అర్థం కావట్లా. అందరు ఎవరి లైఫ్ కి వాళ్ళు బానే ఉన్నారు, మునిగిపోయేది నువ్వు ఒక్కడివే. అది నీకు క్లియర్ గా అర్థం కావట్లేదు ఇంకా. చెప్పిందండి నీతో కలకాలం ఉంటానని చెప్పిందండి. కలకాలం అంటే ఎన్ని కాలాలు? ఉన్న మొగుడిని వదిలేసి వచ్చినా కలకాలం నీతో ఉంటదట. ఆమె తిప్పి కొడితే 10-15 సంవత్సరాలు బతికిద్దేమో. తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ డిప్రెషన్ లోకి పోయి ఇంకొక ఆంటీని అమ్మమ్మని ఎత్తుకుంటావా? అమ్మమ్మని ఈసారి బాగా చెప్పారమ్మా, కరెక్ట్ చెప్పారు. ఇంకొక అమ్మమ్మని ఎత్తుకుంటాడేమో. ఆంటీ కాదండి బాబు. 40 సంవత్సరాలు ఉన్నావి ఏమనాలి? మమ్మల్ని అంటారు 30 దాటిన వాళ్ళని. 40 దాటిన వాళ్ళని ఏమనాలా? దగ్గర నా వయసు ఉంది, నీకు నచ్చిందా? నా కళ్ళతో చూడండి, మీకు తెలుస్తుందా? ఏం కళ్ళు? ఏది చూపించాయి నీ కళ్ళని? కళ్ళద్దాలు పెట్టుకో, మంచిగా ఉంటది. నీ కళ్ళు పనిచేస్తలేవు. ఇది అంతే ఎందుకండి, ఏదో రమ్మన్నారు వచ్చాము. మా వద్దని చెప్పండి, మేము మా దారి మీద పోతాం. మీ దారి మీద పోతావు కాదు, నేను ఇంటి నుంచి కట్టేస్తారు. నువ్వు ఏడ బతుకుతావు బతుకు. ఇట్లా చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. తాత రాసిచ్చాడు ఆ ఇల్లు నాదని. ఇక్కడ ఏందో జరుగుతుంది. అబ్బాయి ఏమో అంటున్నాడు, రాసిచ్చేసారా మీరు ఇల్లు? ఎప్పుడో రాసిచ్చారండి. ఆయన కూడా సంబంధం లేదు. వాళ్ళ నాన్నగారికి అంటే మా తాతగారికి సంబంధం. అదే నమ్మకం, ప్రేమ. మా నాన్నగారు ఏం చేశారంటే మా మనవడికి ఉంటదని తాతలు ఆస్తి రాసేసాడు ఆయన. మనవడు లేదండి, రాయలేదండి. నేను సంతకం చేయలేదు. నేను చేయకోకుండా అడగట్ట చెల్తుందండి. చెల్లదు. ఫస్ట్ ఇంటి నుంచి గంటండి. దాన్ని వదిలేస్తావా లేకపోతే మమ్మల్ని వదిలేస్తావా? మమ్మల్ని ఆస్తిని కూడా వదిలేసుకొని వెళ్ళిపోవాలా? దాని అంటబడే వెళ్ళిపోవాలా నువ్వు? అలాగైతే చెప్పు. వాళ్ళు వదిలేస్తానండి. మమ్మల్ని ఆస్తిని కూడా వదిలేయాలి. వదిలేనివ్వండి. ఆస్తిలో ఆవిడ సంతకం పెట్టింది వీళ్ళకి రాదు. ఇప్పుడు ఆ కిరాణా కొట్టు ఇతనికి అధికారం లేదు. బండి లాగేసుకోండి, ఆ బట్టలతో బయటికి పంపియండి. అప్పుడు ఈవిడకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు డబ్బులు అందిస్తారు, ఎవరు సామాన్ అందిస్తారు, రెంట్ ఎవరు కడతారు, ప్రేమలు ఎక్కడి నుంచి దొరుకుతాయి, అన్ని బయటకు వస్తాయి, గొడవలు మొదలవుతాయి. చూసి శాపం చూసి మా ఆస్తిని చూసి ప్రేమించావా మా నువ్వు? ఏమా నా కొడుకుని చూసి ప్రేమించావా? ఏం చూసి ప్రేమించావు నా కొడుకుని? చిన్న వయసు కొడుకుని. లేకపోతే నాకు మీ కొడుకు ఏమవుతుంది? అది సూపర్ సూపర్. అర్థమైందిరా సాయి? ఏమన్నది విన్నావా? తీసుకొచ్చి పెడుతున్నావు, గింత గింత తింటుంది ఉంటుంది. ఏం తీసుకురాకు, అప్పుడు తెలుస్తుంది ఉంటదా ఉండదా అని. బాబు నీ జీవితాన్ని చించింది అడుగు. వాళ్ళు భయపెడుతున్నారండి. వాళ్ళు భయపడుతున్నారా? వాస్తవాలు చెప్పారు. ఆవిడేం చిన్నపిల్ల కాదయ్యా భయపెడతాకి. నీ వయసు ఎంత ఉంది, ఆమెకు ఎక్స్పీరియన్స్ అంత ఉంది. అర్థం కావాలి. ఇక్కడ ఎవరు చిన్నా, నా బుర్ర ఎంతవరకు ఆలోచిస్తున్నా, నేనేం చేస్తున్నాను, ఈ తప్పు నీకు ఇప్పుడు అర్థం కావాలి. అది వాళ్ళు ఎవరు భయపడి నువ్వు భయపడకు, అబద్ధాలు ఏం చెప్పుకో నా గురించి. భయపడకు, మా అబ్బాయి తీసుకొచ్చి పస్తుంటాడు గుడి చేసి. నీలాంటి వాళ్ళకి ఎంత మంది చూసి ఉండదు ఆమె. లేదండి, చాలా మంచిదండి. క్లియర్ గా ఇక్కడ బాగా అర్థమవుతుందిరా. నువ్వు ఇందాక అన్నావు మాటల ఫ్లోలోనే ఆస్తి నాది, బయట వాళ్ళు వెళ్ళాలి నేను కాదు అంటే, ఈ విషయము ఈయన దగ్గర ప్రస్తావించాడు. నాకు ఇల్లుంది, వాకిలుంది, మంచిగా సంపాదన ఉంది, అన్ని చూసుకుంది, చక్కగా నిన్ను బాగా దువ్వింది. ఏరా ఆమె కన్నదిరా, ముడ్డి గడిగింది, మూతి తుడిచింది, నిన్ను ఎత్తుకొని తిప్పింది, నువ్వు కక్కితే కక్కించుకుంది. కన్న తల్లి కంటే ఎక్కువ తెలుసారా? ఈరోజు నిన్న మన వచ్చిన ఆమెకి తెలుసారా? కడగమనురా, కడగమను. నువ్వు కక్కుకుంటే తుడవమను, తెలుస్తుంది. మేడం ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడే చెప్పింది కదా ఆమె. రేపటి రోజున మొత్తం నీ దగ్గర ఉన్న రాకొని నీ ఆస్తి గీస్తి మొత్తం రాయించుకొని నేను వెనక నుంచి తన్నేస్తాడు. ఏం చేస్తానండి, నేను లేనప్పుడు ఏదో చెప్పి భయపెట్టారండి. హలో బాబు, కొంచెం మేల్కో, కళ్ళు గట్టి తుడుచుకొని ఒకసారి నెత్తి మీద 2 బీక్కో. బుర్ర పని చేస్తుందా? ఆమెకి ఇప్పుడు ఏం అవసరం? డబ్బులు కావాలి అంతే, ఇంకేం వద్దు. ఆ వయసులో ఉన్న వాళ్ళకి తోడు నీడు. అర్థమైంది? చెప్పు.
తోడిని అర్థమైంది. నేను కావాలా డబ్బులు కావాలి నీకు? నువ్వే దొరికేవరా నేనేం చెప్తాదని చూడండి, నేను కావాలని చెప్తాది కాదు. చెప్తుందా? డబ్బు కాదు. ఆగమ్మా, ఆగు. ఆయనకి ఏదో నిర్ణయం ఉంది. ఆగు, చెప్పున్నాను. నేను కావాలని చెప్పు వీళ్ళకి అర్థం కాదు, నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది. చెప్పునా? చెప్పమ్మా. అమ్మ అఖిల ఏదో అడుగుతున్నాడు సాయి, చెప్పు తల్లి. డబ్బులు కావాలి. డబ్బులా? చెప్పరా, ఎన్రా చౌలి చాటంత చేసుకుని నేను ఏమంటుంది? ఎవరు చెప్పించారా? ఇక్కడ వాళ్ళేమో చెప్పించి తీసుకొచ్చారు, మేము ఇక్కడ ముగ్గురం ఈడే కూర్చున్నాం, మేమేం మాట్లాడుకోలేదు. ఆయన అడుగు. మేము చెప్పించాం మనకు మళ్ళా. అంటే ప్రేమ, నేను సాయితోటి ఉంటా, ఇదంతా వేస్తేనా? అట్టి మాటలేనా? లేదండి, ఏదో మాయ చేశారు వీళ్ళ. మీ మాయ చేస్తారా? దాని మాయలో పడిపోయి నీకు అర్థం అవుతలేదు, బుర్ర పని చేస్తలేదు నీకు. ఇంకా నీకు బుర్ర పని చేస్తలేదు. ఆవిడ ఏమంటుందో అర్థం అవుతుందా నీకు? నీ డబ్బు కావాలంటే నువ్వు వద్దు. నీ వయసుకి ఆవిడకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది? నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బండి ఉంది తిప్పనీకి, అవసరానికి తగ్గట్టుగా నువ్వు సామాన్ కొరత లేకుండా తీసుకొస్తున్నావు. ఇంకేం తక్కువ అని? ఇప్పుడు అవన్నీ నీకు ఇవ్వకుండా రోడ్డు మీద గెంటేస్తే తను ఒక్కరోజు కూడా భరించలేదు. అర్థమైందా? అది తను అనేది. నాకు వద్దు, నువ్వు లేకపోతే, నీ డబ్బులు లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు అని అంటుంది. ఇంకా నీకు మెలకు రాకపోతే ఇంకేమనాలా నిన్ను? అమ్మా నా కొడుకుని నాకు వదిలేసేయమ్మా, నీకు పుణ్యం ఉంటది, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా కొడుకుని నాకు వదిలేసేయమ్మా, నా కొడుకుని నాకు వదిలేసి. నీకు పైసలు కావాలి, ఇస్తామమ్మా మేము. మా కొడుకుని మాకు వదిలేసేయమ్మా. నువ్వు మా చిన్న వయసు కొడుకుని ఎందుకు పాడు చేస్తావమ్మా నువ్వు? డబ్బు కోసం, ఆస్తి కోసం. మేమే దొరికామమ్మా మీకు, నీకు ఎవరు దొరకలేదాక? నా కొడుకు తప్ప నాకు చిన్న వయసు కొడుకు ఆగమాగం చేసేస్తున్నావమ్మా. నువ్వు వదిలేసేయమ్మా, నీకు పుణ్యం ఉంటది. ఏం భయపడి, నేను కావాలని చెప్పు, నువ్వు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. నువ్వు ఆగు, ఎంత పిల్లగా గింతున్నావు? వయసు ఏం వయసు నీది? కావాలంటున్నా చదువుకో, ముందు కాలేజ్కి వెళ్ళి మంచిగా చదువుకున్న తర్వాత పెళ్లిళ్ళు గిల్లిలో ఎంతవాడు ఆంటీతో నీకేం పని? నీ వయసు ఎంత, ఆమె వయసు ఎంత? కన్నా తల్లి ఏడుస్తుంది అక్కడ. చదువుకుని జాబ్ తెచ్చుకుంటా, ఇవి నుంచి పెళ్లి చేస్తారా నాకు? మాట్లాడమ్మా, ఆయన అంత ఘనంగా చెప్తున్నాడు కదా, నోరు తెరివేందుకు అట్లా తలకాయ కింద వేసుకొని కూర్చున్నా? నా దాన్ని నేను చూసుకుంటా మేడం, నాకు డబ్బులు కావాలి, ఈ రోజు డబ్బులు ఇప్పియాలి, డబ్బులు తీసుకొని నా దాన్ని వెళ్ళిపోతాయి. ఇంటి పంచాయతీ అందరితో ఇంట్లో దాన్ని బయటికి తీసుకొచ్చి. ఇంట్లో ఉంటే బయటికి తీసుకొచ్చారా అమ్మ నిన్ను? ఇవో అలా కాదు, వీళ్ళు అలాగే భయపడతారు. అయ్యో, ఎడికి వెళ్ళిపోతుంది సార్ ఈమె, మన మాట కూడా వినకుండా వెళ్ళిపోతుంది. వీళ్ళు అలాగే భయపడతారు. నా ఇంటికి వస్తే మళ్ళీ కేసు పెట్టాల్సి వస్తుంది పోలీస్ కేసు. ఇవో అలా కాదు. బాబు కూర్చోను, పోనీ కూర్చో. ఇప్పుడు కూడా అర్థం కాలేదా నువ్వు ప్రేమించిన అమ్మాయి? భయపెట్టారండి వాళ్ళు, అందుకే మైండ్ కూడా దొబ్బిందా? ఎర్రగడ్డ హాస్పిటల్ కి జాయిన్ చేయమంటావా? ఎవడు భయపెట్టాడు సాయి? ఇంత క్లియర్ గా ఆవిడ చెప్పిన తర్వాత కూడా నీకు ఇంకా బుర్రకి వెళ్ళకపోతే ఇంకేమనాలి? నీ బుర్ర పనిచేస్తలేదని అనుకోవాలి. రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోనే దాన్ని. నిన్ను ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు నిన్ను అలాగే చేస్తుంది. నీ డబ్బు గుంజుకొని అట్లా చేస్తుంది. మంచి పెళ్లి చేసి, నువ్వు మంచి పిచ్చి చక్క పెళ్లి చేస్తాను. డబ్బులు అయిపోయి ఖర్చు పెడుతుంటేనే నువ్వు కావాలన్నది. ఎప్పుడైతే లేవన్నావు అప్పుడు నువ్వు వద్దంటే చూసావా? అర్థమవుతుంది విచారణ నీకు? అయ్యేస్తున్నా బ్రెయిన్. ఆ వయసు ఆమెకి ఏం కావాలయ్యా? నీకు అదే చెప్తున్నా నేను మొదటి నుంచి. తనకి డబ్బులే కావాలి, ఇంకేం అవసరం లేదు. తన జీవితం అయిపోయింది, ఇంకేముంది? మాట తిప్పి కొడితే 10-15. మరి ఎన్నాళ్ళు తిరిగింది నాతో వస్తాను. అదే నువ్వు మోసపోయావంటున్నా, నేను అదే చెప్తున్నా నీకు. మోసపోయావు నువ్వు క్లియర్ గా. నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది, నేను అనుభవించింది. నీ దగ్గర డబ్బులు రాదు, పెద్ద పంచాయతీ ఏదో పెద్ద కేసు లెక్క అవుతుందని గ్రహించి వెళ్ళిపోయింది తను. చూసావా, వెళ్ళేటప్పుడు ఒక మాట నేను చూసావా సాయి? నువ్వు కానీ నా వెనకాల పడితే నీ మీద కేసు వేస్తా అన్నది సాయి. చూసావా, తల్లిదండ్రుల ప్రేమ ఎటువంటిది ఒక అనద్దు. కానీ నువ్వు ఆమె నిన్ను ఉంచుకుందో, నువ్వు ఆమె ఉంచుకున్నావు నాకు తెలియదు. కానీ నాయన ఆమె అన్నమాట విన్నావా బాబు? కళ్ళు తెరుచుకో సాయి ఇప్పుడన్నా. 5 నెలలలో నెక్లెస్ కొనిచ్చినావు, నెక్లెస్ గోవిందం పోయిందా? పట్టు అవి కూడా తెచ్చి ఏమన్నా పట్టు. మీరొకరు, మీకు అర్థం కావట్లే. బాబు వస్తున్నాడు, మీకు బాబు దక్కాడు, సంతోషపడండి. రా బాబు, వెళ్ళిపోదాం. ఇచ్చిన నెక్లెస్ కూడా ఎట్లా రావాలో అట్లా రప్పించుకుందాం. బాధపడకండి మీరు. మీ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి క్షమాపణలు ఆడండి ఫస్ట్. పోనన్నా ఏమన్నా పోన్లేండి అమ్మ, మీ బాబు మీకు దక్కాడు, మాకు అదే సంతోషం. మేడం చాలా తృప్తి అనిపిస్తుంది ఒక పిల్లోడిని అప్పచెప్పినందుకు నాకు. అయ్యో మా పెద్ద మనిషి అమ్మ, వద్దు పెద్ద మనిషి, వద్దమ్మా వద్దు. నీ కొడుకు దక్కినందుకు నాకే చాలా సంతోషం వేస్తుంది. సంతోషం అమ్మ, నీ కొడుకు నీకు దక్కినందుకు. జరిగినవన్నీ మాత్రం ఎత్తి మళ్ళీ అబ్బాయిని ఇబ్బంది పెట్టద్దండి అమ్మ. సాయి, నువ్వు కూడా కొంచెం ఆలోచించుకొని ఏ పని చేసినా చెయ్యి.